ఒకవేళ అంటే మీకు సిల్వర్ సూట్ కేసు గోల్డెన్ సూట్ కేసు దాకా రాలేదు మీరు, ఒకవేళ వచ్చి తీసుకుని వచ్చేవాళ్ళ లేదంటే ఫైనల్ గా ఉండేవాళ్ళ? ఆలోచించాను, తీసుకునేదాన్ని. తీసుకున్నాను, స్మార్ట్ మూవ్ అనమాట. ఎందుకంటే ఇదే ఐఎమ్ ప్రాక్టికల్, ఐఎమ్ నాట్ బ్లైండ్. సో నిఖిల్ అండ్ గౌతమ్ ది ప్రతి ఒక్కరు వాళ్ళ గేమ్ గురించి చెప్తూనే ఉన్నప్పుడు మేబీ వాళ్ళు బయట నుంచి వస్తున్నారు, వాళ్ళంతా గట్టిగా చెప్తున్నారంటే బయట నిజంగా ఆ పిచ్చి ఉంది. సో నేనేదో బ్లైండ్ హోప్స్ లో నేను అయిపోతా అని కూర్చోను. ప్రాక్టికల్ గా నేను వచ్చేస్తానేమో, సెకండ్ పొజిషన్ దాకా వెళ్ళినా వాళ్ళిద్దరిలో ఒకరికి ఎక్కువ ఛాన్స్ ఉంది అనేది నేను అనుకున్నా. దట్ ఈస్ వై నాకు సూట్ కేసు దొరుకుంటే ఎనివే ఖాళీ చేయి రావాలి, ఎనివే ఖాళీ చేయొచ్చా, అట్లీస్ట్ దాంతో వచ్చేదాన్ని. సో ఎవడవుతాం, అది మిస్ అయింది, జస్ట్ లో మిస్ అయింది. ఒక పొజిషన్ పైకి వెళ్ళున్నా కూడా విన్నర్ మనీలో సగం నొక్కేసేవాళ్ళు మీరు. వచ్చేది అంతే, తీసేసుకునేదాన్ని. ఎస్. అయితే ఈసారి స్మోకింగ్ జోన్ కొంచెం కాంట్రవర్షియల్ అయింది. అంటే చూపించకపోవడం వల్ల దాంట్లో ఏదో ఉందని చెప్పి వాళ్ళు వీళ్ళు తాగుతున్నారని చెప్పి రకరకాలుగా వచ్చింది దాని గురించి, యాక్చువల్ గా స్మోకింగ్ జోన్ గురించి. సో మీరు ఎప్పుడు అసలు సైడ్ కూడా వెళ్ళిన దాఖలా ఏం లేదు? నాకు హెడేక్ వస్తుంది, ఐ కెనాట్. అసలు అది ఎందుకు, అది నాకు తెలీదు, చూపించలేదనే కాన్సెప్ట్. ఎందుకంటే ప్రీవియస్ సీజన్స్ లో ఆ రూమ్ మొత్తం చూపించేవాళ్ళు కదా. సో ఐ డోంట్ నో. ఈసారి స్మోకింగ్ జోన్ లోకి మీరు స్మోకింగ్ కోసమే వెళ్ళాలి. స్మోకింగ్ జోన్ లో ఒక్కరికన్నా ఎక్కువ మంది ఉండకూడదు. అండ్ స్మోకింగ్ జోన్ లో ఉన్నప్పుడు మాటలు కండిషన్స్ ఇవి. అయితే చాలా మంది ఏంటంటే అసలు విష్ణుప్రియ గురించి చాలా మంది మాట్లాడారు. విష్ణుప్రియ స్మోకింగ్ చేస్తుంది, బిగ్ బాస్ కూడా రిక్వెస్ట్ చేసింది సిగరెట్ లేకపోతే ఎలా ఇది అని చెప్పేసి అన్నారు. యాక్చువల్గా మీ అంటే ఇంకెవరైనా ఉన్నారా? ఓన్లీ లేడీస్ నుంచి అంతే ఆమె ఒక్కదే యాక్చువల్గా. అయితే ఇంతకు ముందు ఒక దగ్గర మాట్లాడితే మీరే చెప్పారు నోటి దోల అని చెప్పేసి మాట్లాడారు మీరే. నాకు నోటి దోల అని చెప్పి మీరే అన్నారు కదా ఒకసారి, ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో అన్నారు. యాక్చువల్గా అంటే మాట్లాడే మాటల్లో కొన్ని చోట్ల నోటి దూల కాదు, అది నోటి దూల అని చెప్పేది వేరే వాళ్ళు. నేను వాగుడుకాయ, అది వాగుడుకాయ, ఐ స్పీక్. అది మీకు ఎప్పుడన్నా రియల్ లైఫ్ లో ఎప్పుడన్నా మీకు ఇబ్బంది అయిందా? ఇలానే అంటే నాకు అనిపించేది నేను చెప్పేస్తా. అది ఎదుటి వాళ్ళు ఎప్పుడు ఆబ్వియస్లీ నాకు అనిపించేది నేను చెప్పినప్పుడు మీరు ఎందుకు సైలెంట్ గా ఉంటారు. సో ఆ క్లాషెస్ డెఫినెట్లీ వచ్చాయి. సో అదే నేను నేర్చుకున్నా, కొంచెం ప్రతిసారి కొంచెం ఆనెస్ట్ గా ఉండటం కొంచెం ఆపుకోవాలి. కొంచెం హానెస్ట్ ప్రేరణ కొంచెం డిప్లొమాటిక్ ప్రేరణ అయిపో, ప్రాక్టికల్ ప్రేరణ మరి అంత ఆనెస్టీ పనికిరాదు అనేసి అది నేర్చుకున్నారు. మొత్తానికి మీరు సీరియల్ లో ప్రేరణలానే ఉన్నారు, మీరు బయటకి రియల్ లైఫ్ లోకి రావాలి. ఎందుకు? అదే అంటే అంత హానెస్టీగా ఉన్నా కూడా ఈ రోజుల్లో పని కాదు కదా.